పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం అందరినీ కొంత ఆకర్షించింది. ఈ ఉపన్యాసం అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోయడానికి మహాభారత కథను ఆధారంగా చేసుకున్న రాహుల్ గాంధీ ప్రధానంగా కుల గణన గురించి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే సభలో కుల గణన చేసి తీరుతామని ఆయన పదే పదే స్పష్టం చేశారు. ఆ ఉపన్యాసం తర్వాత మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉపన్యాస సందర్భంగా జరిగిన గందరగోళంలో కూడా రాహుల్ గాంధీ కుల గణన అనే అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తూ కుల గణనను తాము చేపట్టి తీరుతామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభలో కులగణన జరిగేలా తాము చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన జరగాలని, ఆయా కులాలు ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావించడం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని మాట్లాడే సందర్భంలో తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కులగణన జరిగేలా చూస్తానని మాత్రం ప్రకటించడం లేదు. గతంలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, జేడీయూ సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిర్వహించిన బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కులగణన చేసింది. ఆ కులగణన తర్వాత ఏమైంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కర్ణాటకలోనూ ఉంది. ఈ కర్ణాటకలో కులగణనకు సంబంధించిన అంశం చాలా వివాదాస్పదమైపోయింది. ఆ కులగణన అసలు జరుగుతోందో లేదో, జరిగిందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్ల అంశంపై ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తూ బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, అందుకు తగినట్లుగా బీసీ కులగణనను చేపడతామని చెప్పి కొంతకాలం స్థానిక సంస్థలను వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ఈ కులగణనను చేపట్టకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థల నిధులు రావాలి అనంటే రాజ్యాంగంలో పేర్కొన్నట్లు నియమిత కాలంలో వాటికి ఎన్నికలు జరగాలి. ఈ కులగణన పేరుతో ఎన్నికలు ఆలస్యమైతే ఆ నిధులు రావనే భయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టుకుంది. అందువల్ల ఈ కులగణనను ఎలా తప్పించుకోవాలన్న దృష్టితో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలను మనం పరిశీలిస్తే, ముఖ్యంగా జార్ఖండ్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఈ కులగణన జరగడం లేదు. ఆయా ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు చేయడం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని వివిధ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన అంశాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ పార్టీలు, వాటికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే ఈ కులగణన చేయాలని వాదించడం మినహా ఆ కులగణనను రాష్ట్రాలు స్వంతంగా చేయవచ్చు
అని తెలిసినా కూడా అవి పాలించే రాష్ట్రాలలో ఎక్కడా దీని గురించి ప్రస్తావన చేయట్లేదు, దీని గురించి ప్రయత్నాలు చేయడం లేదు. మొట్టమొదటిసారి దీన్ని సంపూర్ణంగా నిర్వహించిన బీహార్లో ఏం జరుగుతోందో తెలియదు. ఇదంతా చూస్తే కులాల పేరుతో ఈ భారతీయ సమాజంలో చిచ్చు పెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ దీన్ని కేవలం రాజకీయ లక్ష్యాలను సాధించడానికి మాత్రమే లేవనెత్తుతోందా అన్న అనుమానం కలుగుతుంది. కేవలం జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయాలని వాదించడం, పట్టుబట్టడం ఎంతవరకు సబబు? ఆయా రాష్ట్రాలలో ముందుగా ఎక్కడైతే కాంగ్రెస్ ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్నాయో అక్కడ ముందుగా చేసి అక్కడ చూపెట్టి దాన్ని ఒక మోడల్గా తీసుకుని దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి అని ఒత్తిడి తేవడం ఒక పద్ధతి. అలా చేయకుండా కేవలం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా కేవలం మీరే చెయ్యాలి దేశమంతా అని చెప్పడం, రేపు అవసరమైతే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది, ఇందులో మాకేమీ సంబంధం లేదని తప్పించుకొని జారిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుందేమో అన్న సందేహము కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ పదే పదే కులగణనను ప్రస్తావించడం, దాని కారణంగా భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని చూడడం ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. గతంలో మతాల పేరుతో దేశాన్ని విభజించి, దేశ ప్రజలను విభజించి ఓట్ల కోసం మైనార్టీలను సంతృష్టిపరిచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు హిందువుల ఓట్లు తమకు రావడం లేదన్న దుగ్ధతో ఈరోజు హిందువులను కులాల పేరుతో విభజించి ఆకర్షించడానికి చేస్తున్న ఒక పన్నాగంగా ఈరోజు రాహుల్ గాంధీ పదే దీన్ని ప్రస్తావించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో హిందువులు తమను కాంగ్రెస్ పార్టీ ఎలా చీల్స్తోందో అన్న విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుయుక్తుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. ఎలాగూ రాబోయే 1-2 సంవత్సరాల్లో జనాభా లెక్కల వ్యవహారం కొలిక్కి రాబోతోంది. దేశమంతా జనాభా లెక్కల సేకరణ జరగాలి. అందులో కులాలకు సంబంధించిన అంశాల సేకరణ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం చేపట్టేంత వరకు వేచి చూడకుండా కాంగ్రెస్ పార్టీ పదే ఈ అంశాన్ని లేవనెత్తడం కేవలం రాజకీయం కోసం మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేయడానికి మాత్రమేనని మనకి ఖచ్చితంగా అర్థమవుతోంది.